హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంట వినోదం. దిస్ ఈజ్ అనిత. పాలు, పంచదార, సగ్గుబియ్యం ఈ మూడు ఉంటే చాలండి, స్వీట్ ఈజీగా చేసేసుకోవచ్చు. అఫ్ కోర్స్ నెయ్యి, జీడిపప్పులు కామన్ అనుకోండి. ఈరోజు వీడియోలో మీరు చూడబోయేదైతే సగ్గుబియ్యంతో హల్వా. సగ్గుబియ్యం హల్వా మీలో చాలామందికి తెలిసే ఉంటుందండి. కానీ ట్రెడిషనల్గా సగ్గుబియ్యం హల్వా అయితే నేతిలో సగ్గుబియ్యం వేయించి చేసేవాళ్ళమండి. కానీ అది చాలా ట్రబుల్ అయిపోతుంది, తర్వాత పాలు పోస్తే ఉడకట్లేదు. అందుకని మేము ఈజీ వే కనుక్కున్నామండి. దీనికోసం అంత ఈజీగా చేసేసుకోవచ్చు సగ్గుబియ్యం హల్వా. ఇదివరకే నేను ఒక వీడియో పోస్ట్ చేశానండి. అది బెల్లంతో సగ్గుబియ్యం రుబ్బి చేసే హల్వా. అది ఆ హల్వాకి ఈ హల్వాకి టేస్ట్లో, టెక్స్చర్లో, కలర్లో అన్నీ చాలా తేడా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ విధంగా ట్రై చేయండి, మీరే చెప్తారు ఎంత బాగుంటుందో అని. మరి ఇంత టేస్టీ హల్వా చేసుకోవడం కోసం ఏమేం కావాలి, నేను ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. సగ్గుబియ్యం హల్వా చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి నేను ఇక్కడ 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని కొలుచుకుంటున్నానండి. ఈ హల్వాలకైతే లావు సగ్గుబియ్యమే ఉండాలండి. సన్న సగ్గుబియ్యం, నైలాన్ సగ్గుబియ్యం అని అంటూ ఉంటారు, అవి వాడకూడదు. లావుగా ఉండే ఈ సగ్గుబియ్యమే వాడుకోవాలి. సగ్గుబియ్యంలో వాటర్ పోసి ఒక్కసారి వాష్ చేసి మళ్ళీ సగ్గుబియ్యం మునగా వాటర్ పోసి నానపెట్టాలి. సగ్గుబియ్యం కనీసం 5 అవర్స్ పాటైనా సరే నానాలి. ఒరిజినల్గా సగ్గుబియ్యం హల్వా అయితే ఇలా సగ్గుబియ్యం కడగరండి, డైరెక్ట్గా సగ్గుబియ్యాన్ని నేతిలో వేసి వేయించి చేసే పద్ధతి. కానీ దానికన్నా సులువైన పద్ధతి, అంతే టేస్టీగా ఉండేటట్లుగా ఈ హల్వా చేస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ మీకు సగ్గుబియ్యాన్ని 5 అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి. సగ్గుబియ్యం శుభ్రంగా నానిపోయాయండి. ఇలా చేత్తో ప్రెస్ చేసి చూస్తే నలిగిపోయినట్టుగా ఇలా అణిగిపోవాలి. అప్పుడు పూర్తిగా నానిపోయినట్టు లెక్క. ఏమాత్రం గట్టిగా ఉన్నా ఇంకో గంటన్నర వెయిట్ చేశాక చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టి దానిపైన స్ట్రైనర్ ఉంచి దానిలో మనం నానపెట్టి ఉంచిన సగ్గుబియ్యం మొత్తాన్ని పోసేసుకోవాలి. సో దట్ నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయి సగ్గుబియ్యం మాత్రం పైనుండి కాసేపటికి నీళ్ళన్నీ వడారిపోయి ఉంటాయి. సగ్గుబియ్యంలో వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసి ఒక పావుగంట పాటు అలా ఉంచడం వల్ల సగ్గుబియ్యం విడివిడిగా పొడిగా ఉంటాయి. ఇప్పుడు ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకుని 1 చెంచా నెయ్యిని వేసి కాగనివ్వాలి. నెయ్యి కొంచెం కాగిన తర్వాత 1 గుప్పుడు దాకా జీడిపప్పును వేసి దోరగా ఎర్రగా వేయించుకోవాలి. జీడిపప్పు మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత జీడిపప్పులన్నింటినీ వేరే ఒక గిన్నెలోకి తీసుకుని ఉంచుకోవాలి. జీడిపప్పు అంతా బయటికి తీసేసిన తర్వాత ఇప్పుడు నెయ్యి ఉన్న అదే కడాయిలో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు పాలను పోసుకోవాలి. 1 సగ్గుబియ్యం అయితే 2 పాలు 1:2 రేషియోలో ఇలా కనుక పర్ఫెక్ట్గా అన్ని కొలత ప్రకారంగా కనుక తీసుకుంటే హల్వా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఎవరికైనా నేతిలో పోసిన పాలు జస్ట్ ఒక్కసారి ఒక బాయిల్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చూడండి, పాలన్నీ 1 పొంగు వచ్చాయి. ఇలా పొంగు వచ్చినప్పుడు మంటను తగ్గించుకుని మనం ముందుగా స్ట్రైనర్లో వేసి ఉంచిన సగ్గుబియ్యాన్నింటినీ పాలల్లో వేసుకోవాలి. సగ్గుబియ్యాన్ని పాలల్లో వేసిన తర్వాత ఒక్కొక్కసారి సగ్గుబియ్యం ఉండలాగా రౌండ్గా ముద్దల కింద కట్టినట్టుగా అనిపిస్తుందండి. కానీ మరేం పర్వాలేదు, ఇలా మనం గరిటతో కలపెట్టుకుంటూ ఉంటే విడిపోతాయండి. అలా ఉండలా కట్టినా ఇబ్బంది ఏం లేదు. దగ్గరుండి కలబెడుతూ ఉంటే సగ్గుబియ్యం పాలనన్నింటినీ పీల్చుకొని ఉడకటం స్టార్ట్ అవుద్దండి. దగ్గర కూడా పడుతుంది. వేసిన సగ్గుబియ్యం అంతా నానబెట్టినవే కాబట్టి చాలా తొందరగా ఉడికిపోతుందండి. 5-10 మినిట్స్ కల్లా సగ్గుబియ్యం శుభ్రంగా ఉడికిపోతుంది. పాలన్నీ దగ్గర అయిపోయి సగ్గుబియ్యం ఉడికింది అని అనిపించినప్పుడు ఒక్కసారి ఒక సగ్గుబియ్యాన్ని తీసుకుని చేతిలో నలిపి చూడాలండి. సగ్గుబియ్యం ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. సగ్గుబియ్యం ఉడకకుండా గనక పంచదార వేస్తే సగ్గుబియ్యంలో గడ్డుగా అలా గట్టిగా పలుకులాగా ఉండిపోతుంది. అందుకని ఖచ్చితంగా సగ్గుబియ్యం ఉడికినప్పుడు మాత్రమే మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మాత్రం కంపల్సరీగా మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూసిందైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికితే మధ్యలో గడ్డులాగా కూడా లేకుండా ఉంటుంది. అలా ఇంకొక 2 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో కప్పుడు పంచదారను వేసుకోవాలి.
స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి, 1:1 రేషియోలో. ఇంకా తక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఒక గుప్పుడు తగ్గించినా కూడా పర్వాలేదు. పంచదార వేసిన తర్వాత కరిగి మిశ్రమం అంతా పలచపడుతుందండి. మళ్ళా అదంతా దగ్గర పడి హల్వాలాగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా చిన్న మంట మీద కలుపుకుంటూ ఉండాలి. హల్వా అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని అనుకుంటే ముందే గనక ఐడియా ఉంటే ఈ హల్వా చేసి పెట్టండి. చక్కటి ప్రశంసలన్నీ మీ సొంతం అవుతాయి. 5-10 మినిట్స్ పాటు దగ్గరుండి కలుపుకుంటూ ఉంటే పాలన్నీ మళ్ళా సగ్గుబియ్యం పీల్చుకొని దగ్గర పడుతూ ఉంటుందండి. ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోవాలి. మరో 5 మినిట్స్ పాటు ఉడికిస్తే ఆల్మోస్ట్ దగ్గర పడుతూ ఉంది. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది. ప్యాన్ అయితే ఇంకా హల్వా వదలలేదండి, పూర్తిగా దగ్గర పడింది, కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఇలా ఇంకొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మరొక హాఫ్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, మరో 5 మినిట్స్ ఆగేసరికి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ప్యాన్ని వదిలే స్టేజ్లోకి కూడా వచ్చింది. ఈ స్టేజ్లో మరొక స్పూన్ నెయ్యిని కనుక వేసుకుంటే పూర్తిగా ప్యాన్ని వదిలి రావడానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం టోటల్గా ఈ హల్వాకైతే 4-5 స్పూన్స్ లోపే నెయ్యి పడుతుందండి. ఎప్పుడు వేసినా హాఫ్ స్పూన్ చొప్పున వేసాను. ఇక్కడ చూడండి, హల్వా అంతా దగ్గర పడిపోయింది, ప్యాన్ని కూడా వదిలేస్తోంది. ఈ స్టేజ్లో మనం పొయ్యి కట్టేస్తే కనుక చల్లారేసరికి ఇంకా కొంచెం దగ్గర పడుతుందండి, ఇంకా ముద్దలాగా కూడా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి ఉంచిన జీడిపప్పులను కూడా హల్వాలో వేసుకుంటే హల్వా రెడీ అయిపోయినట్లే. వేడిగా టేస్టీ సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి అలా కొంచెం జారుతున్నట్టుగా జిగురుగా అనిపిస్తుందండి. చల్లారే కొద్దీ బిగుసుకొని దగ్గర పడి చక్కగా స్పూన్తో తీసుకునే విధంగా వస్తుంది. పైనుంచి కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే వేడిగా సగ్గుబియ్యం హల్వా రెడీ అయిపోయిందండి. చేసిన రోజు కన్నా కూడా నెక్స్ట్ డేకి హల్వా ఇంకా బాగుంటుందండి. బాగా దగ్గర పడిపోయినా కూడా ఓవెన్లో ఒక్క 5-10 సెకండ్స్ వేడి చేసుకుని తింటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకా కొంచెం చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి. స్పూన్తో తీస్తుంటే ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి. మరి మీరు కూడా ఇంత చక్కని టేస్టీ హల్వా నా స్టైల్లో ఒక్కసారి చేసి చూసుకుని మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే నేనైతే ఇక్కడ యాలకుల పొడి ఏమీ వేయలేదండి. దీనిలోకైతే అంత బాగోదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.